నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లలకి వస్తాయా అనే ధర్మ సంక్లిష్టమైనటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇది. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. తెలిసి తెలియక ఒకవేళ తప్పులు చేస్తే అది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత పుడతారు ఆబ్వియస్‌గా పిల్లలు. ఆ వయసులో ఉన్నప్పుడు ఏదో తప్పులు జరిగాయి అని అనుకుందాము. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. బాధ అనిపిస్తుంది. ఆ తప్పులు వీళ్ళ మీదకేమైనా వస్తాయా? డెఫినెట్‌గా అది ఎట్లా దీని నుంచి బయటపడాలి? ఆస్తులు ఇచ్చినప్పుడు డెఫినెట్‌గా మరి పాపాలు కూడా వస్తాయి. పుణ్య కర్మలు కూడా వస్తాయి అని చెప్తూ ఉంటారు. దీన్ని సమన్వయం పరుచుకోవటం ఎట్లా? అవి పిల్లలకి అంటకుండా అవి ఎలా చేయాలి చెప్పాలి అంటే మా జీవితం గురించి చెప్పాలి కొంచెం. మా అమ్మ వాళ్ళ గురించి కానివ్వు, వాళ్ళ పెద్దవాళ్ళ గురించి కానివ్వు చెప్పాలి. ఇది ఎవరిని కూడా కించపరచాలనో లేకపోతే వాళ్ళ జీవితాల గురించి చెప్పాలనో కాదు నేను చెప్పేది. అంటే నాకు అర్థమైంది ఇంత ఉంటుంది అనేది. నిజంగా చెప్పాలి అనంటే అదే సినిమాలో అరుంధతి ఏం పాపం ఎలా దీన్ని నివృత్తి చేసుకోవాలి అని చెప్పి తను బయటకు వస్తుంది చూసావా? అట్లా నేను ఆల్మోస్ట్ ఒక 11 years నేను దీని గురించి రీసెర్చ్ చేశాను. అసలు ఏంటి ఈ బాధ ఏంటి, ఇలా ఎందుకు అయింది, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అసలు పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు ఎందుకు అయిపోతారు అలా అని చెప్పి చాలా నేను పడ్డాను అనమాట. ఎందుకు అనంటే మా అమ్మమ్మ వాళ్ళకి చక్కగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన చక్కగా కరీంనగర్ జగిత్యాల్లో మంచి పొజిషన్లో జాబ్ చేసేవారు మా తాతగారు. అంత పొజిషన్లో ఉండి 6 పిల్లలు చక్కగా వెంటనే 3 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీగా లీడ్ అవ్వాల్సిన లైఫ్ అనమాట. కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళకి సహాయం చేయడం అనేది ఇప్పట్లాగా అప్పుడు ఉండేది కాదు. మనం దాచుకోవాలి అనే ఇది ఉండేది కాదు. మనతో పాటు ఎవరినైనా పైకి తీసుకొని రావాలి, అయ్యో మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు మన వాళ్ళని అనే మైండ్ సెట్లో ఉన్న రోజులు అనుకో. ఇంకా అయితే మా అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నగారు ఆయన బొగ్గు వ్యాపారం చేసేవారు. బొగ్గు వ్యాపారం చేసేవారు అని అంటే చాలా రోజులు నేను చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని మామూలుగా కోల్ బిజినెస్ ఏమో అనుకునేదాన్ని. రాక్షస బొగ్గు ఉంటుంది కదా మనకి సింగరేణిలో అక్కడ దొరుకుతుంది కదా, అదేనా తీసుకొచ్చి ఏమన్నా రాక్షస బొగ్గు అంటే అంత పెద్ద పెద్దగా ఉంటుందనా? కాదు రాక్షస బొగ్గు అంటే మీకు బై నేచర్ వచ్చేస్తుంది అనమాట. దానంతట అదే తయారైపోతుంది, మైన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి సింగరేణి అదంతా కూడా మైన్స్ లో లోపల. అదేమైనా తీసుకొచ్చి సేల్ చేసేవారేమో, చాలా లాభాలు గడించారేమో అట్లా అని నేను అలా అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆయన పచ్చనివి తోటలు కొనేసేవారు అనమాట. ఇంకా సాగుకి రావు అన్నవి ఉంటాయి కదా చెట్లు కూడా. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు, మామిడి పంట వేసుకుంటారు, సరిగ్గా రావట్లేదు అంటే కనుక అది ఇంత అని అమ్మేస్తారనమాట, చెట్లతో సహా అమ్మేస్తారు. అవి కాల్చేసేవారు, ఆ చెట్లని బొగ్గు కోసం అని చెప్పి కాల్చేసేవారు అనమాట. వాటిని కాల్స్తే బొగ్గు వస్తుంది. పచ్చడి చెట్లు. పచ్చడి చెట్లు. అయితే నాకు ఈ విషయం మా అమ్మమ్మ గారు వాళ్ళ చెల్లెలు చెప్పారు అనమాట. ఇట్లా చేసేవారు మా నాన్నగారు. కానీ అప్పుడు మా బామ్మగారు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆయనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ వ్యాపారం వద్దు నాయన చాలా కీడు చేస్తుంది అని చెప్పేవారు. కానీ తర్వాత నాకు ఇట్లా వాళ్ళు చితికిపోయారు. తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను అనుకున్నాను, ఆహా అని ఇలా అయిందిలే అని అనుకున్నాను. అన్నప్పుడు మామూలుగా మాట్లాడారు కానీ అది నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఓహో దీనికి ఇది పాపము, దీన్ని ఎట్లా మనం నివృత్తి చేసుకోవాలి. అది చూడు ఎక్కడి దాకా మమ్మల్ని కూడా వెంటాడిందిగా. ఇంకా మేము కూడా చాలా బాధలు పడ్డాం. అట్లా చూసుకుంటే మా అమ్మమ్మ గారి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు తగులుతుందంటే మా అమ్మమ్మ గారు మా తాతగారు భార్య అవుతారు, మేనరికం అనమాట. సో ఆటోమేటిక్ గా దగ్గరే కదా అంతా, ఇంకా అదే సర్కిల్లో ఫ్యామిలీ కదా. ఇంకా మరి వాళ్ళ అమ్మాయిని చేసుకున్నప్పుడు కష్టమో నష్టమో ఆస్తో పాపమో పుణ్యమో అన్ని భరించాల్సిందే, తీసుకోవాల్సింది. అట్లా మా అమ్మమ్మ
ఫ్యామిలీలో ఎవ్వరూ ఆనందంగా లేరు పద్మిని అసలు. ఉమ్. ఆవిడ కన్న పిల్లల్లో ఎవ్వరు ఆనందంగా లేరు అసలు. ఆ! ఎందుకిట్లా అంటే ఆవిడకున్న పిల్లల్లో మా అమ్మకి మేమిద్దరము, మా పిన్నికి ముగ్గురు. వాళ్ళు ఏదో బాధ. ఆడపిల్లలేనా అందరూ? ఆడపిల్లలు ఇద్దరు, ఒక్కడే ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి. అసలు నిజంగా చెప్పాలంటే మ్యారేజెస్ లేట్ అవ్వడము, పిల్లలు లేట్‌గా పుట్టడము అట్లా అన్నమాట. నాకు గూడా పిల్లలు జాతకం చూసినప్పుడు మా మామయ్య గారు అన్నారు, "నీకు పిల్లలు చాలా కష్టము. అది ఇది మీ ఇద్దరి దాంట్లోనూ లేదని." అంటే నేను దండం పెట్టుకుంటే నాకొకసారి బాబా గారు కనిపించారు కలలో. కనిపించి, "బాబాగారు ఇలా దోషం ఉందని అంటున్నారంట. ఆ దోషం తీసి అవతల పారేసాను. నువ్వేం బాధపడకు, నేనున్నా గదా" అని అన్నారు. కానీ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే, ఓహో! బాబాగారు మనల్ని చాలా సార్లు రక్షించారన్నమాట. ఏవైనా గూడా అంటుకోకుండా మనకి అనేది నాకు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ గూడా మరి పాపం ఎట్లా దాన్ని మనం నివృత్తి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళినప్పుడు నాకు కరెక్ట్‌గా రీజన్ దొరికిందనమాట. అక్కడ ఒక బుక్కు అప్రయత్నంగా నా చేతికొచ్చింది. అప్పాజీ ఉన్నాడుగా, ఇది చదువు అని జెప్పిచ్చాడు. ఇచ్చినప్పుడు నేను చదువుతుంటే నాకసలు ఎప్పటినుంచో నేను వెతికే ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్పారు స్వామి ఇక్కడ. అంటే ఏంటంటే, ఖచ్చితంగా ఏదన్నా దాంట్లో రాశాడు. తోటలకి గాని ఎంత రాశాడు చూడు స్వామి, అసలు ఎలా చెప్పారో చూడు. సర్పాలకి ఎటువంటి హాని కలిగించినా కానీ అవి తిరిగే ప్రదేశాలకి, అంటే తోటలకి, తోటలని ఎందుకు రాయాలి అసలు, నాకు స్ఫురణకు రావడానికి చూడు అసలు. అంటే తోటలకి, చెట్లు, అవి చెట్లని కొట్టేయడము ఇలాంటివి చేయకూడదు. తోటలని నాశనం పరిచినప్పుడు, తోటలకి హాని కలిగించినప్పుడు కూడా ఈ సర్పానికి సంబంధించిన పాపం తప్పకుండా తగులుతుంది అని, వాళ్ళందరూ కూడా బాధపడతారు అని, వాళ్ళకి తప్పకుండా ఈ బాధ కలుగుతుంది, ఇది అంటుకుంటుంది ఈ పాపం అని ఖచ్చితంగా చెప్పబడింది. వాళ్ళందరూ కూడా ఆశ్లేషాబలి పూజ చేసుకోవాలి అని చెప్పారు. అందరికీ ఆయనకన్నా సంతానం అందరికీ కూడా పిల్లలు లేట్ రావడము, పిల్లలు లేటుగా పుట్టడము, మ్యారేజెస్ లేట్ అవ్వడము, లేకపోతే సక్సెస్ఫుల్ మ్యారేజెస్ కాకపోవడం, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడడం, ఇట్లాంటివన్నీ నేను చూసాను. అయితే దానికి నివృత్తి ఏంటి అని అంటే అంటే తోటలకి ప్రాబ్లం ఎందుకు, తోటలు కాల్చేస్తే ఏంటి ప్రాబ్లం అంటే సర్పములు తిరిగే ప్రదేశం కదా, ఒకటో రెండో ఏమన్నా ఉండొచ్చు కదా అంటించుకున్నప్పుడు. అది కాబట్టి ఆ పాపం అనేది వెంటాడింది అని నాకు ఖచ్చితంగా నమ్మకం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశానా, కుటుంబం కోసం చేశారు. ఆయన ఏదో కావాలనో లేకపోతే సాడిస్టిక్ మెంటాలిటీస్ అయితే కాదు కదా. వస్తుంది అనుకున్నారు, చేశారు. బిజినెస్ అనుకున్నారు, వ్యాపార దృక్పథం ఉంది కాబట్టి చేశారు. కానీ ఈ కింద జనరేషన్స్ అన్ని కూడా ఏవి కూడా వాళ్ళు కావాలని కాదు కదా, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు తప్పేమి లేదు, అయినప్పటికీ పర్యవసానం ఫేస్ చేస్తారు. కానీ జీవి మాత్రం ఎన్నుకుంటాడట. ఇక్కడ కూడా చూడు నువ్వు, జీవి ఎన్నుకుంటాడట ఏ తల్లిదండ్రులు కావాలి అని. మనం ఏదో ప్లాన్ చేసుకోవడం కాదు, జీవి ఎన్నుకొని తన కర్మను తను అనుభవింపజేసే ప్రదేశంలో ఆ ఇంట్లో పుట్టాలి, అక్కడికి కర్మ పరిపక్వం అవి నేను మోక్షాన్ని పొందాలి అనుకుంటాడట. సో మనకేంటంటే అలా వచ్చినప్పుడు, అలా ఏదన్నా ఈతి బాధలు పడినప్పుడు తప్పకుండా స్వామి క్షేత్రంకి వెళ్ళి ఆశ్లేషాబలి పూజ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పు, పెద్దలు చేసిన పాపం పిల్లలకి వస్తుందా రాదా? అది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా తెలియని చేసిన వాటికే ఇంత అనుభవిస్తే, తెలిసి చేసే వాటికి ఎంత అనుభవించాల్సి ఉంటుంది మన పిల్లలు అనేది మనం ఖచ్చితంగా బేరీజ్ చేసుకోవాలి. అన్నిటికీ ఆన్సర్ ఆశ్లేషాబలేనా? ఆశ్లేషాబలి సర్పజాతికి సంబంధించినవన్నీ, ఇట్లా అనుకోకుండా కాల్చడము, లేకపోతే అనుకోకుండా సర్పము దెబ్బతిండి. ఇప్పుడు సర్పం అట్లా వెళ్తున్నప్పుడు మనం ఆగాలి, అది రోడ్ మీద మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మనం వెళ్ళాలి. లేదు అంటే గనక ఎక్కడన్నా సర్పం మీకు కనపడింది, చనిపోయి ఉంది, దానికి అంతిమ సంస్కారం చేయాలి కంపల్సరీగా, లేకపోతే అది కూడా పాపమే. ఇలాంటివి ఏమన్నా చేస్తే గనక తప్పకుండా మీరు ఆశ్లేషాబలి చేయించుకోండి. అదర్వైజ్ మీకు ఏం పాపం చేసామో తెలియదు, ఇది అంతర్లీనంగా ఉంది మా ఇంట్లోది మాత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మనకి, ఓహో ఈ పాపం చేసాము అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అలా అంతర్లీనంగా ఏదైనా ఏం చేసామో అర్థం కావట్లేదు అన్నప్పుడు కూడా ఆశ్లేషాబలి చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు చూడు, మనము చాలా ఫాస్ట్ జనరేషన్స్ లో ఉన్నాం.
చాలా మంది అని నేను అనను. కొంతమంది తప్పు జరిగిందండి. ఇట్లా మ్యారేజ్‌కి ముందు గూడా మా పాప అబార్షన్ చేయించుకోవాల్సొచ్చిందని. మీకు అట్లాంటివేమైనా కాల్స్? వస్తాయి పద్మిని. వస్తాయి. వస్తాయి. కాకపోతే చాలా నర్మగర్భంగా చేయించుకోమని అనక ఏం చేయాలనేది మీకు తెలుసండి. ఇక నేనేం చెప్పాలని అంటా. నేను అంతకు మించి ఇక నేనేం అనలేను. కాబట్టే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. పెళ్ళికి ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది ఎందుకు అనంటే, వివాహ బంధం అత్యంత పవిత్రమైనది. సృష్టి కార్యము అనంటే, సృష్టి కార్యానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగించకూడదు. ఆ పాపం వెంటాడుతుంది కాబట్టి వివాహ బంధంలోకి ఎంటర్ కానిదే సృష్టి కార్యానికి మీరు అర్హులు కాదు అని చెప్పేది అందుకే. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా పాప తర్వాత మళ్ళీ పాప పుడుతుందేమో అని టెన్షన్, ఇలాంటివన్నీ కూడా నేను చూస్తుంటా. అయితే నేనేమంటా అంటే, అలా సంసిద్ధం అయితేనే మీరు నెక్స్ట్ దానికి వెళ్ళండి. బాబే పుట్టాలి ఖచ్చితంగా అని అనుకుంటే బెటర్ టు అడాప్ట్. ఒక బాబుని తీసుకొని వచ్చి అడాప్ట్ చేసుకోండి. అంతేగాని అంతేకాని అలాంటి తప్పులు మాత్రం చేయకూడదు. మనం ఎటువంటి పరిస్థితుల్లోనే అలాంటి తప్పులు చేయకూడదు. ఎట్లాంటి సందర్భాల్లో ఎట్లా అక్క ఈ పాప నివృత్తి? పాపం నివృత్తి నేను చాలా చదివాను పద్మిని. కానీ గర్భాన్ని తీయించేసుకున్నందుకు మాత్రం పాప నివృత్తి ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. నేను చాలా సార్లు చాలా మంది పాపం బాధపడతారు. మేము అప్పుడు చాలా తప్పు చేశాము. ఆ తప్పుని మేము ఇట్లా అనుభవిస్తున్నాం ఈ రోజు. అప్పుడు అలా అనుకున్నాము, చేసేసుకున్నాం. అంటే ఇప్పుడే ఎందుకు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడే ఎందుకు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి అది కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు అక్క సలహాలు. పెళ్ళయిన వెంటనే ఇప్పుడేం కనకండి అని చెప్పిన వాళ్ళు నా పర్సనల్ లైఫ్ లో నేను చూసాను. ఇప్పుడేం కనకండి, అసలు ఏమైనా అర్థం ఉందా అట్లాంటి మాటలు? తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడాలు. అది చిన్నపిల్లల ఏమన్నా వీళ్ళు ఏమన్నా 21 years కి పెళ్లి చేసేసారా మగ పిల్లలకి? కదా. ఇప్పుడే కనకండి, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయండి. అసలు పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు అవి. రాముల వారికి దశరథుడును కౌసల్య కూడా చెప్పలేదేమో. ఆయన ఎంత చిన్నవాడు పాపం పెళ్లికి, అవునా కదా. ఇటు అదేంటి విశ్వామిత్రుడు తీసుకెళ్ళినప్పుడు కూడా 16 సంవత్సరాల పిల్లవాడే, చాలా పసివాడే అని దశరథుడు అంటూ ఉంటారు కదా. మరి ఓ సంవత్సరం తిరిగాడేమో పోనీ అనుకుందాం. చిన్న పెళ్ళే కదా, అవునా కదా. కాబట్టి అంత చిన్న వయసులో ఏం చెయ్యట్లేదు కదా. అవన్నీ ఏంటంటే మూర్ఖపు మాటలు అన్నమాట. మనసులో ఏదో పెట్టుకొని అవతల వాళ్ళని సాధిద్దాం అని అనుకోవడానికి ఈ మాటలు అన్నమాట, అవునా కదా. అంటే అవతల మనిషికి మీద ఏదో వేరే కోపం ఉంది, దాన్ని ఎలా ప్రదర్శించాలి? కోపాన్ని ప్రదర్శించేది లేదు, అందుకని ఈ మాటని ప్రదర్శించేద్దాం. ఘోరం. అసలు ఎంజాయ్ చేయడానికి పిల్లలు అడ్డెలా అవుతారు అసలు? నిజంగా మాట్లాడుకుంటే ఎంజాయ్ చేయడానికి పిల్లలు అడ్డా? అది ఆహా, నాకు అసలు అర్థం కానటువంటి విషయాలు ఇవి. రైట్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నా పని చేయకూడదు. మరి అట్లా చెప్పమ్మా. ప్రక్షాళన చేసుకోవటం ఎట్లా? ప్రక్షాళన దొరకలేదు పద్మిని. నేను చెప్తున్నా కదా, తోటను కాల్చిన దానికే నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 11-12 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. ఏంటి దీనికి ఏంటి రీజన్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, చెట్లను నాటమని చెప్పాలా, చెట్లను మనం నాటాలా, వాటరింగ్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, నాకు ఆల్మోస్ట్ మన అది పాపకి ఎంత 12 సంవత్సరాలు, మన ఆదిత్రికి 12 సంవత్సరాలు టైం పట్టింది నాకు వెతికి ఆన్సర్ దొరకడానికి. మరి దీనికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలీదు. కాకపోతే ఏ పాపానికైనా నిష్కృతి లేదు అనుకున్నప్పుడు, దొరకనప్పుడు గాయత్రి మంత్రాన్ని, ఎవరి చేతన గాయత్రి మంత్ర జపం చేయించుకోవడము, వీళ్ళ పేరు మీద వీళ్ళు చేయడం కాదు, తప్పకుండా ఒక బ్రాహ్మడికి అప్పచెప్పి గాయత్రి మంత్ర జపం చేసి అది వీళ్ళు తర్పణ ఇవ్వాలన్నమాట. మళ్ళీ శాంతి హోమం అవి కూడా చేస్తారు, దశాంశ హోమం అని చేస్తారు. అంటే 1,00,000 గాయత్రి చేస్తే 10,000 జపంతో హోమం చేస్తారు అనమాట. అలాంటిది ఏదైనా ఉంటే కనుక మన వాళ్ళు ఉన్నారు, నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. వాళ్ళకి అప్పచెప్పేస్తాను. రైట్. తప్పకుండా. ఇంకా రకరకాల చిన్న పాపాలు ఉంటూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడాలు, లేకపోతే ఈ దొంగతనాలు, ఇంకొకటి ఇట్లా చిన్నవి తప్పులు ఉంటాయి. ఒక్క విషయం చెప్తా, భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే మన పిల్లలు కూడా ఇటు నుంచి మంచినీళ్ళు ఇవ్వడమో, ఇటు నుంచి ఒక పుస్తకం ఇవ్వడమో అది చేయకూడదు. గొడవ పెడితే ఇంకేముంది, అయిపోయి అదేదో అంటారు చూడు, అయిపోయి జోలికి వెళ్ళొద్దు అసలు. అది నిష్కృతి లేని పాపాలు చేయకుండా ఉండండి. దానికి
ఎలా చేయకుండా ఉండాలనే దాని మీద ప్రాక్టీస్ చేద్దాం. మన కోపం వస్తుంది ఒక్కోసారి, ఏదన్నా సత్యమైన వాక్కైనా సరే ఇద్దరు భార్యాభర్తల్ని విడగొడుతుంది అని అంటే అది చెప్పొద్దని చెప్పారు, దాచేసుకోమన్నారు. వద్దు, వాళ్ళిద్దరు కాపురం చేసుకోకుండా మేము తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, మీరు వెళ్ళినప్పుడు కానివ్వండి, తప్పకుండా వెళ్ళి ఆశ్రయ శాబలి తప్పకుండా చేసుకోండి అక్కడ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.